హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నందుకు, ముందుకు తీసుకెళ్తున్నందుకు, మన ఛానల్ సపోర్ట్ చేసి, లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఫాలోవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనైతే ఈరోజు మా కోవిడ్ వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి. ఈ కేక్ అయితే చేస్తున్నాను, నేను బస్బూస కేక్ అయితే చేస్తున్నాను. మీరందరూ చూసేయండి ఫ్రెండ్స్, నేను ఎలాగ చేస్తున్నాను. వాటికి కావాల్సినవి ఏంటేంటో నేను ఏమేమి వేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇదైతే కోకోనట్ పౌడర్ అండి, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. చూడండి, ముందుగా అయితే మనం పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు చూడండి, నేనైతే ఎలాగైతే చేస్తున్నాను. పెరుగు లోపల ఉండల కింద కట్టేస్తుంది కదండి. పెరుగు గట్టిగా ఉంటుంది, మనం ఇలా చేసుకుంటే మెత్తగా ఉంటుంది పెరుగు. చూడండి, ముందుగా అయితే నేను పెరుగు అయితే వేస్తున్నాను. వీటికి కావాల్సినవి అయితే పెరుగు, ఉప్మా నూక, నూనె, కోడిగుడ్లు, బేకింగ్ పౌడర్, కొబ్బరి పొడి, కోడిగుడ్లు ఇవన్నీ వేసుకోవాలండి. నేనైతే తక్కువగా చేస్తున్నాను, తక్కువగా వేస్తున్నాను. కావలసిన వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. మనం చేసుకొని కేక్ని బట్టి ఉంటుంది, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. చూడండి, నేనైతే 2 కోడిగుడ్లు వేస్తున్నాను. పెరిగేసాను కదా ముందుగానే, ఇప్పుడైతే కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా బయట వాళ్ళు అయితే గవ్వ కాయించుకుని కేక్ అయితే చేయమంటారు ప్రతిసారిని. చాలా ఇష్టంగా తింటారండి కోయిట వాళ్ళు. చూడండి, ఇదైతే బేకింగ్ పౌడరు, ఒక సేమ్ సైడ్ అయితే బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. చక్కెర వేస్తున్నాను. చూడండి, ప్రతిదీ అదే కప్పుతో వేసుకోవాలి మనం. చక్కెర కూడా అదే కప్పుతో వేస్తున్నాను, పెరుగు కప్పుతోను. కొబ్బరి పొడి అయితే కొంచెం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు, ప్రతిదీ కప్పుతో వేసుకోవాలండి. ఆయిల్ ఏంటి, ఉప్మా నూక, కొబ్బరి పొడి అన్నీ ఈ కప్పుతో వేసుకోవాలి కొలత కింద. చూడండి, నేనైతే ఉప్మా నూక అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎవరైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ వంటలన్నీ నేర్చుకోవడానికి చాలా రోజులే పట్టిందండి. కోవిడ్ వాళ్ళు అయితే నాకు నేర్పించారు ఈ వంటలన్నీను. చాలా కష్టంగా ఉండేది, తెలియనప్పుడు ఒకటి వేయమంటే ఒకటి వేసేదాన్ని. చాలా కష్టపడవలసి వచ్చేదండి ఈ వంటలన్నీ చేయడానికి. ఇప్పుడైతే దేవుడి దేవాలన్నీ నేర్చుకున్నాను. కోవిడ్లో తినే వంటలన్నీ తెలుసు నాకు, అన్నీ చేసేస్తాను. వాళ్ళకి ఏం చేయమంటే పేరు చెప్తే అవి చేసేసి ఇచ్చేస్తాను. మనం ముందులో నేర్చుకుంటే కష్టంగా ఉంటుందండి నేర్చుకునేటప్పుడు, తర్వాత నేర్చుకుంటే సులువుగానే ఉంటాయి కోవిడ్లో వంటలు. చూసి మీరు చేసేసుకోవచ్చు, వాళ్ళు చెప్తారు ప్రతి పలానా చెయ్యి అని చెప్తారు. అది మనం చేసేసుకోవడమే వాళ్ళు చెప్తుంటూనే. ఇదైతే కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి కూడా అదే కప్పుతో వేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి,
కువైట్లో ఇది కోటాలో అయితే ఇస్తారండి ఈ ఆయిల్ అయితేను. స్మెల్ అయితే రాదు ఈ ఆయిల్. మనకి సన్ఫ్లవర్ ఉంటుంది కదా, అలాగైతే స్మెల్ అయితే రాదు ఈ ఆయిల్. జైతూన్ వేసుకుంటారు కానీ జైతూన్ ఉంది కానండి స్మెల్ వస్తుంది. జైతూన్ అయితే కేకులకి అయితే వేసుకోలేము. నూనె, చక్కెర అన్నీ ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. కోటాలు అయితే ఇచ్చేస్తారు, మనకులాగా కేజీ అర కేజీ అలా ఏమి ఇవ్వరు. బస్తాలే ఇచ్చేస్తారండి. చక్కెర అర బస్తా తెస్తారు ఏకంగాను. ఒక్కొక్క ఇంటికి బస్తా బియ్యం, కోళ్ళు అన్నీ ఇచ్చేస్తారు. పప్పు కూడాను, లిఫ్టోన్లు, పప్పు అన్నీ ఇచ్చేస్తారండి కోటాలోను. చాలా ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి లెక్క ఉండవు చక్కెర ఇవన్నీను. చూడండి నేను అన్నీ వేసేసాను కదా ముందుగా. మీరు చూసారు కదా ఏమేమి వేసాను నేను. మళ్ళీ చెప్తాను. ఆయిల్ వేసాను, ఉప్మా నూక, కొబ్బరి పొడి, 2 కోడిగుడ్లు, బేకింగ్ పౌడరు, పెరుగు కూడా వేసానండి. ఇవన్నీ వేసుకోవాలి మనం, చాలా బాగా వస్తుంది, పాడవదు. అన్నీ సరిపడగా వేసాం కదా మనం, చాలా బాగా వచ్చేస్తుంది. తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఇది చాలా సులువు, మీరు కూడా చూసి నేర్చుకోండి. షార్ట్ వీడియోల్లో అయితే వంటలు చేస్తున్నాను, మీకు అర్థమవుతున్నాయో లేదో తెలీదు. మీకు అర్థం అవ్వకపోతే మెసేజ్ పెట్టండి. ఏమైనా వంటలు తెలియని ఉంటే నేను చెప్తాను, మీరు మెసేజ్ పెట్టండి ఎవరైనా సరే. మీకు షార్ట్ వీడియోలో అయితే అర్థం అవ్వట్లేదని నేను ఇలా లాంగ్ వీడియోలు పెడుతున్నాను, కానీ ఎవరో చూడట్లేదు. లాంగ్ వీడియోలు ఎవరు చూడట్లేదు, అందుకని నేను షార్ట్ వీడియోలు పెడుతున్నానండి. మీరు లాంగ్ వీడియోలు చూస్తేనే మనకి ఛానల్కి బాగుంటుందంటండి. మనకి షార్ట్ వీడియోల వల్ల ఏమి ప్రయోజనం ఉండదంట. లాంగ్ వీడియోలు చూడాలంటండి. మీరు సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలు చూసి. చూడండి నేను అంతా వేస్తాను కదా. ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనం ఫెరన్లో పెట్టుకోవాలి కదా, కేక్ మాడుకోకుండా బాగా వచ్చేస్తుందండి. నేను ఇప్పుడు చూపించాను కదా కర్తూను, అది అయితే గేమారో మధ్యలో వేసుకుంటారు. కావలసిన వాళ్ళు మధ్యలో వేసుకుంటారు, బాగుంటుందండి. నేనైతే గేమార వేయలేదు, కావలసిన వాళ్ళు వేసుకుంటారు. నేను చూపించాను కదా గేమార్, అది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు గేమార్ కూడాను. కొంతమంది అయితే చక్కెర పాకం కూడా వేసుకుంటారండి పైన. నేనైతే చక్కెర పాకం ఏమీ వేయట్లేదు పైన, ముందుగా చక్కెర వేస్తాను కదా సరిపోతుంది. ఎక్కువ చక్కెర తినరు. చూడండి అన్నీ వేస్తాను కదా. ఇప్పుడైతే నేను ఫెరన్లో అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఇలాగైతే ఫెరన్లో పెట్టేస్తాను. ముందుగా అయితే మనం కింద అంటించుకోవాలండి గ్యాస్. ఇదైతే కరెంటుది. గ్యాస్లో కూడా పెట్టినా కూడా కింద వెలిగించుకోవాలండి. ముందు కింద కాలిపోయాక తర్వాత అయితే మనం పైన అయితే వెలిగించుకోవాలి. స్లోగా పెట్టుకోవాలండి, చిన్న మంట పెట్టుకోవాలి ముందుగాను. కిందంతా గోల్డ్ కలర్ వచ్చేస్తుందండి. అప్పుడైతే కింద ఆఫ్ చేసుకుని మళ్ళీ పైన వెలిగించుకోవాలి. చూడండి నేను కింద వెలిగించి తర్వాత పైన కూడా వెలిగించాను. కాలిపోయింది చూడండి, కలర్ బాగా వచ్చేసింది కేకు. ఇలా అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేస్తున్న సపోర్ట్కి మీ అందరికీ చాలా థ్యాంక్స్. చూడండి ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా పిల్లల కోసం అయితే నేనైతే కట్ చేసుకుని తీసుకెళ్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.